రెండు నీచమైనటువంటి దినపత్రికల పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఏదైతే మొన్న పులివెందుల, ఒంటిమిట్ట రెండు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ఈ పత్రికలు అరాచకాలు ఇంకా ఎందుకు ఎక్కువ చేయలేదని రాసినటువంటి వార్తలు. అరాచకాలు ఇంకా ఎక్కువ చేయాలి కదా, అసలు నామినేషన్లో మీరు ఎట్లా వేయించారు వాళ్ళ చేత, అసలు నామినేషన్ రోజు వాళ్ళని చంపేయాల్సింది కదా అనేటటువంటి బరి తెగించినటువంటి వార్తల్ని ఆ రెండు దినపత్రికలు రాసి రాక్షస ఆనందాన్ని పొంది ఏ విధమైనటువంటి విషం చిమ్మినాయో ఒక్కసారి మనం చూద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ గుడ్డలు కూడా ఓడదీశాడు కాబట్టి, మరి పాపం ఓడదీసినటువంటి గుడ్డల్ని మళ్ళీ వేసుకోవాలి కాబట్టి ఆ వేసుకోవడానికి వచ్చాడు ఎవరు, ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్. జగన్ గారు ఒప్పదీసిన గుడ్డల్ని మళ్ళీ వేసుకుందామని వచ్చాడు. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడటానికి ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్కి. జగన్కు మోడీపై పోరాడే దమ్ముందా? జగన్కు మోడీపై పోరాడే దమ్ముందా? ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ రాజకీయ పార్టీతో కలవకుండా ఏదైతే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఒంటరిగానే పోరాడుతూ దేశంలోనే ఏకైక రాజకీయ పార్టీగా ఎవరితో ఏ కూటమిలో లేకుండా రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిది భయపడలా. సోనియా గాంధీ గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో, నీకు తెలియదేమో మాణిక్యం ఠాగూర్. మీ సోనియా గాంధీ గారిని అడుగు, జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే తుడిచిపెట్టుకుపోయిన ఆంధ్రప్రదేశ్లో సున్నా మీ బతుకు. 2014లో సున్నా, 19లో సున్నా, 24లో సున్నా, 29లో సున్నా. మీ జీవితంలో ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మీరు గెలవలేరు ఇంకా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటేనే. మేము ప్రశ్నించినట్టు మీరు మోడీ గారిని ఏ రోజు మీ రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించుండడు. అబ్బా దబ్బా రాజకీయాలు కాదు, డైరెక్ట్గానే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు ఉంటాయి. మా ఏదైతే పాలసీల మీద మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఈవీఎం ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు. నువ్వెందుకు ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు? మీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఇక్కడ షర్మిల చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది మాట్లాడతారు. నీకు కూడా మళ్ళీ నెల ఎంత అందుతుందో తెలియదు మిస్టర్ మాణిక్యం ఠాగూర్. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మోదీ, అమిత్ షాలు ఓట్ చోరీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ముంటే గురువారం సాయంత్రం విజయవాడలో వైఎస్ షర్మిల నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సవాల్ విసిరారు. అబ్బు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వచ్చిన సాయంత్రమే చెప్పాడు ఇదేదో తేడా ఎన్నిక అని. అప్పుడు ఏడబడుకున్నారు మీరు? నువ్వు అసలు ఉన్నావా? ఆ రోజు ఏమన్నా విదేశాల్లో ఉన్నావా, కోమాలో ఉన్నావా? ఇప్పుడంటే మేము పార్టిసిపేట్ ఆమె ఎవరితో షర్మిల ఏది తాడు బొంగరం లేని పార్టీ మీరు ఇక్కడ ఏపీలో, తాడు బొంగరం లేని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ఏం మాట్లాడిద్దో ఆమెకు తెలియదు. నేను ఆడగాదు ఏడగాదు, నేను అది ఇది చంద్రబాబు నాయుడు ఏం చెబితే అది రాసిచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి మేము పార్టిసిపేట్ చేయాలా? ఏం మాట్లాడుతావు? కనీసం ఉందా? కనీసం ఏమైనా అవగాహన ఉందా? ఎట్టేసారి నిన్ను ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా అంతే. మీ కాంగ్రెస్ పార్టీ అంటే పనికిమాలలో ఉంటారు కాబట్టి అందుకని ఆ పార్టీ అట్ట ఏడిచింది. జగన్లో రాహుల్ మోడీకి భయపడటం లేదు. ఎవడు భయపడింది? 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా ఈ రోజుకి వచ్చి మీరు పెట్టుకుంటే పెట్టుకోండి అంటున్నాం అంత తప్ప మీ ఎవరు కూడా ఏ రోజు కూడా ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి ఎవరి సంఖలోకి ఎక్కలా. మీకు తెలుగుదేశం సంఖనెక్కింది మీరు, చంద్రబాబు మీ సంఖనెక్కాడు. మీరు కదా పొత్తు పెట్టుకుంటారు తెలుగుదేశంతో పొత్తు. మీరు పొత్తు పెట్టుకుని పార్టీ ఏమైనా ఏడిసి వచ్చిందా? మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింకులు ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడట్లా? నిజంగా మీరు మగాళ్ళు అయితే మాట్లాడాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12% ఓటింగ్ ఎలా పెరిగింది? ఏదైతే పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి 48 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎట్లా వచ్చినాయి? దీని మీద ఎందుకు నోరు మెదపరు? చంద్రబాబు నాయుడు నెల మీకు సూట్ కేసులు పంపిస్తాడు కాబట్టి మీరు నోరు మెదపరు. మళ్ళీ మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాళ్ళు విసరటం మీరు మీ బతుకులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అరాచకాలు, ఒంటిమిట్ట జెడ్పీటీసీలో జరిగినటువంటి ఏదైతే దాడులు అరాచకాల మీద సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇవి జరిగింది ఎన్నికలు కాదు, పూర్తిగా రిగ్గింగ్ చేశారు, దొంగ ఓటర్లు వచ్చారు, ఇదిగోండి పలానా వ్యక్తి పేరు, ఇది పలానా నియోజకవర్గం, ఇదిగో పలానా పోలింగ్ బూత్ లో ఫోటో వేశాడు, సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటు వేశారు, అసలు ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, బహుశా భారతదేశ చరిత్రలో ఇటువంటి దారుణమైనటువంటి రిగ్గింగ్, ఇటువంటి దారుణమైనటువంటి ఎన్నిక ఎప్పుడు జరిగి ఉండదని చెప్పి సుదీర్ఘంగా ఆయన విత్ ప్రూఫ్తో, విత్ ఆధారాలతో ప్రెస్ మీట్ పెడితే
బాగా కాలింది తెలుగుదేశానికి సంబంధించినటువంటి గాలి మీడియాకి కాలి ప్రెస్టేషన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా జగన్ గారి మీద పెట్టినటువంటి తమ్ముళ్ళు. జగన్ అసహనం అరాచకాలు సాగనందుకే అంట. జగన్ అసహనం అరాచకాలు సాగనందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే వైకాపా నాయకుల అరాచకాల నుంచి బయటపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ పులివెందుల్లో ఎప్పుడూ చేసే అరాచకాలు ఈసారి సాగనందుకే అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాం నుంచి ఇక్కడ ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగలేదు, ప్రజాస్వామ్యం నిలబడిందని చెప్పి మళ్ళీ లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. పులివెందుల్లో 45 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం నిలబడిందని చెప్పి మంత్రి లోకేష్ అన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న 11 మంది పోటీలో నిలబడ్డారు, మామూలుగా అయితే ఏకగ్రీవాలు జరిగాయని చెప్పి. సో ఏకగ్రీవాలు జరగలేదు కాబట్టి 11 మంది పోలింగ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడటం. ఒక ముఖ్యమంత్రి సిగ్గుండాలి కనీసం. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే, కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా నిన్న పులివెందుల ఒంటిమిట్టలో జరిగింది ఎలక్షన్ అంటే అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే వాడు నిజంగా కడుపుకి అన్నం తినేవాడు కాదు. కళ్ళుండి చూడలేనటువంటి ఏదైతే కబోద్ అన్నా ఉండాలి, లేదంటే ఏదైతే తెలుగుదేశం ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులన్నా ఉండాలి. ఎందుకంటే వాళ్ళే కదా అలా మాట్లాడేది. ఎంత దారుణాలు. నిన్న విత్ ప్రూఫ్స్తో కలెక్టర్ సమక్షంలో, కలెక్టర్ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి కదా. ఏదైతే విత్ ప్రూఫ్స్తో పలానా వాళ్ళు దొంగ ఓట్లు వేశారు, ఇదిగోండి పలానా పోలింగ్ బూత్లో అని చెప్పి విత్ ప్రూఫ్స్తో చూపిస్తే దాని మీద మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకంటే దొంగలు కాబట్టి, మీ అరాచకాలతో మీరు ఎలక్షన్ చేశారు కాబట్టి అసహనం మీకుంది. 14 నెలల ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు దొంగదారిలోనో అడ్డదారిలోనో ఒక జడ్పీటీసీయో 2 జడ్పీటీసీలో గెలిస్తే దాని ద్వారా వచ్చేటటువంటి సునకానందమో మరి రాక్షస ఆనందంతో ఏదేదో చేయాలని చెప్పి మొత్తాన్ని వరుసగా మంత్రులందరినీ లైన్గా ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి ఒక్కళ్ళ ప్రూఫ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా విత్ ఆధారాలతో పెడతాడు. అది క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. విత్ ప్రూఫ్స్తో చూపిస్తాడు, ఇదిగోండి పలానా అని. నిన్న కూడా ప్రూఫ్స్తోనే చూపించాడు మీరు ఏ విధంగా అరాచకం చేశారు. ఏదైతే ఒక డిఎస్పీ నా కొడక కాల్చి పరేస్తా అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని? ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక డిఎస్పీకి ఇదేనా మీరు నేర్పుతున్నటువంటిది? ఓ డిఐజీ వచ్చి అక్కడ కూర్చొని, కోయ ప్రవీణ్ అనేటువంటి డిఐజీ ఒక జెడ్పీడీసీ ఎన్నిక కోసం ఓ డిఐజీ కూర్చొని మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని కూర్చొని చేవలేక దద్దమ్మలు అంటారు, మిమ్మల్ని దద్దమ్మలు అంటారు, చేతగాని చవటలు అంటారు. ఇట్లాంటి ఎలక్షన్ చేస్తే దమ్ముంటే ఎప్పుడైనా కేంద్ర బాలకాలతో ఎలక్షన్ పెట్టండి. మిగిలిన చోట ఎక్కడైతే ఉన్నాయో జరగబోతున్నాయో మీకు దమ్ముంటే నీతిగా నిజాయితీగా మగతనం అనేది మీలో ఒక్కటన్నా ఏడు సత్తే చంద్రబాబు నాయుడు గారు సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దమ్ముంటే మీకు మగతనం ఉంటే ఏదైతే కేంద్ర బాలకాలతో ఎలక్షన్ జరిపించండి రేపు జరిగేటటువంటి మిగిలిన జడ్పీడీసీ ఉప ఎన్నికలకి. అప్పుడు తెలిసింది ఇక్కడ ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే నీచంగా రాజకీయాలు చేసి దాంతో వచ్చేటటువంటి ఏదైతే గెలుపుతో మేం కాదు, అసహనంతో ఉంది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క పథకాన్ని ప్రజలకు ఇవ్వలేదు కాబట్టి మంత్రులు ఇంటింటి ప్రచారం చేసినా కనీసం గెలిచేటటువంటి పరిస్థితిలో మీరు లేరు కాబట్టి, ఒక జడ్పీటీసీ కోసం మంత్రులు ఇంటింటి ప్రచారం చేశారు, అయినా గెలిచేటటువంటి పరిస్థితిలో లేరు కాబట్టి మీరు ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడుతా మీరు రాక్షస ఆనందాన్ని పొందుతా ఉన్నారు. దీన్ని ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 నెలలుగా చచ్చిపోయిందనేది వాస్తవం. మన జరిగింది ఎన్నికలు కాదు, మన జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్ అనేది మాత్రం వాస్తవం. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేశారంటే అసలు ఎక్కడ గుర్తా ఉన్నాం ఈ రాష్ట్రం? అసలు ఎంత దారుణం. కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తా ఉంటే కలెక్టర్ మళ్ళీ ఆ ట్వీట్ డిలీట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ఇంకేదన్నా పాలస్తీనాలో ఉన్నావా? సో ఇక్కడ చూస్తే దానికి సంబంధించి వరుసగా మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది జగన్ గారిని తిట్టాలి కాబట్టి కొంతమంది రంగంలో దిగారు. దిగగానే ప్రజలకు భయం పోయింది, జగన్కు భయం పట్టుకుంది. వణుకు రేపిన పులివెందుల పోలింగ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఫైర్ అంట. పులివెందులకు ప్రజల భయం పోయింది, జగన్కే భయం పట్టుకుంది. అందుకనే 3 రాజకీయ పార్టీలు ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఎవరికి భయం పట్టుకుంటే ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఈరోజు ఈ విధంగా బరి తెగించి వందలాది మంది ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రచారాలకు దించారు, 10ల సంఖ్యలో మంత్రులు ప్రచారానికి వచ్చారు, వేలాది మంది పోలీసులు పెట్టుకున్నారు. ఎవరికి భయం పట్టుకుందని? భయం పట్టుకుంది కాబట్టే కదా ఇంతమంది మంత్రులు ఇంటింటి ప్రచారం చేసింది. అయినా కూడా మీరు గెలవరు కాబట్టి దొంగదారులు అడ్డదారులు రిగ్గింగ్ చేసి గెలవాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మీకు కదా భయం పుట్టుకుంది. భయం పుట్టుకోకపోతే ఫ్రీగా ఫెయిర్గా ఎలక్షన్ చేస్తారు. భయంతో వణికిపోయి
పులివెందుల జెడ్పీటీసీ ఎలా అయినా గెలవాలనేటటువంటి భయంతో వణికి చచ్చి పక్క నియోజకవర్గాల నుంచి ఏదైతే తెలుగుదేశం గోండాలను తీసుకొని వచ్చి ఓట్లు వేయించుకున్న మిస్టర్ పయ్యావుల కేశవ్, నువ్వు మాట్లాడేది ఈరోజు భయం ఉంది కాబట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఎలా వణికిపోతా ఉన్నారో, పొద్దున్నే మీరు మీ దినచర్య స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా, పడుకున్నాక కల్లో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలా భయపడుతున్నారో, పులివెందులు అంటే కూడా మీకు ఏ విధంగా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేని అవహేళన చేసిన మీరు ఏ విధంగా భయపడతా ఉన్నారో నిన్న పులివెందుల జెడ్పీటీసీ అప్పుడే మీ భయం ఏంటో అర్థమైంది. నిజాయితీగా గెలిచే దమ్ము లేదు, మగతనం లేనటువంటి మీరా మాట్లాడేది. దమ్ముంటే మగాడిలాగా ఎలక్షన్లో గెలవాలి, సింగిల్గా మగతనంగా ఎలక్షన్లో గెలవాలి. ఈవీఎంల ద్వారానో దొంగోట్ల ద్వారానో గెలిచేటటువంటి మీరు భయం గురించి మాట్లాడుతున్నారా? భయపడే కదా దొంగదారులు అడ్డదారులు గెలిచింది. భయపడేవాడే దొంగదారులు అడ్డదారులు ఎలక్షన్ చేసేది. భయం లేనాడు స్ట్రైట్గా ఎస్ ప్రజాస్వామ్యతంగా నేను వెళ్తా, మీరు ఓట్లు వేయండి అని చెప్పి అంటారు. కానీ మీరు చేసింది ఏంటంటే ఇక్కడ అర్థం కావట్లేదా? జగన్ నోరు అదుపులో పెట్టుకో సోమిరెడ్డి. పెద్ద వార్నింగే ఇచ్చాడు సోమిరెడ్డి. మీ ఇంటి బయట ఉన్నటువంటి ఆ వాచ్మెన్ కూడా మీ మాటలను లెక్క చేయడు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు జగన్ నోరు అదుపులో పెట్టుకో. పిచ్చి వాగుడు, పిచ్చి స్టేట్మెంట్స్. జగన్ గారు అడిగిన దానికి ఒక్కళ్ళ కూడా మగాడు అనేవాడు ఎవడన్నా ఉంటే దొంగ ఓట్లకు సంబంధించి సమాధానం చెప్పండి. కలెక్టర్ శ్రీధర్ గారు మీరు కూడా సమాధానం చెప్పాలి. తెలుగుదేశంలో ఎవడన్నా మగాడు ఏడిస్తే, మగతనం అనేది ఎవరికన్నా ఒక 1% అన్న ఏడిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూపించినటువంటి దొంగ ఓట్లకు సంబంధించి మొత్తం వీడియో ఫుటేజ్ బయట పెట్టండి. ఎంటైర్ 10 గంటల పాటు జరిగినటువంటి ఎన్నికల ప్రొసీజర్ మొత్తం వీడియోని దమ్ముంటే బయట పెట్టించండి. ఎందుకు చావలేని చేత కానీ సవటలు దద్దమ్మలు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడతారు? ఎక్కడైనా పత్రికలు కానీ ఎక్కడైనా రాజకీయ పార్టీ కానీ మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగద్దు, బార్లు మాత్రం విపరీతంగా పెంచమాకండి, బార్ల టైమింగ్లు తగ్గించండి అని రాయాలి. కానీ ఈ రెండు నీచమైన పత్రికలకి ఎంత ఆనందం అంటే అర్ధరాత్రి వరకు బార్లు, ఎంత ఆనందపడి వార్తలు రాశారు. తెల్లార్లు తాగి వాగి పిచ్చి రాతలు రాయాలి కాబట్టి ఈ రెండు దినపత్రికలు. అర్ధరాత్రి వరకు బార్లు, ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు. మంచి ప్రభుత్వం. ఉదయం రాత్రి గంట చొప్పున పెంపు. ఏదో ప్రజలకు ₹1 ఏదో ఎక్స్ట్రా సహాయం చేసినట్టుగా ఎంత ఆనందపడి వార్తలు 2 నెలలు. అర్ధరాత్రి వరకు బార్లు, చాలా ఆనందపడుతూ. ఆ రాక్షస జ్యోతి పత్రిక ఆ రాక్షస ఆనందం అంతా అర్ధరాత్రి నూతన బార్ పాలసీని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లు పనిచేస్తున్నాయి. కొత్త పాలసీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయి. ఎంత ఆనందపడి వార్త అంటే, బార్లు పెంచినా మద్యం ఎక్కువ అమ్మినా వీళ్ళకి ఆనందం ఎక్కువ అనమాట. అంటే జనాలు ఈ తాగి చచ్చిపోతే వీళ్ళు రాక్షస ఆనందం పొందుతారు. ఎస్జే సూర్య ఏదో సినిమా ఉంటుంది, దానికి సంబంధించి మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఆ సినిమాలో ఏదైతే ఇలానే రాక్షసానందం, వాడు మనుషులు ఏడుస్తూ ఉంటే వాడు రాక్షసానందం పొందుతూ ఉంటాడు. సేమ్ టైపు ఇట్లా బార్లు ఎక్కువ పెంచి మద్యం ఎక్కువ తాగిచ్చేసి మద్యం తాగి చచ్చిపోతా ఉంటే ఎంత ఆనందం పొందుతారంటే అంత ఆనందం. అందుకని ఈ రెండింటిని విషపత్రికలు అనేది. అందుకని వైకాపా నేతలంటే వణుకెందుకు? ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి భయపడిన కడప జిల్లా పోలీసులు తప్పించుకొని పారిపోతున్నా స్పందించడమైన క్షేత్రస్థాయి సిబ్బంది సరిగ్గా వివరించకపోవడంతో చివరకు డీఐజీ రంగంలోకి దివాల్సి వచ్చింది. అది ఓర్వలేక బుధవారం విలేకరుల సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్పై జగన్ విరుచుకుపడ్డారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒంటిమిట్టలోనూ పోలీసులంట వైసీపీకి సహకారం అందించారంట. ఈ రెండు పత్రికలు ఎలా ఉంటాయంటే, వీళ్ళకి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవ్వరూ కూడా ప్రాణాలతో ఉండకూడదు. 1,32,00,000 మంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో వాళ్ళందరూ చచ్చిపోవాలి వీళ్ళ దృష్టిలో, లేకపోతే వీళ్ళే చంపేయాలి. వీళ్ళు పత్రికలు నడపట్ల రాజకీయ వ్యభిచారం వీళ్ళు చేస్తుంది. ఈనాడు కిరణ్ చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డుపై నగ్నంగా ఎవరితో ఎక్కడైనా ఎన్నిసార్లైనా ఎలాంటి లుచ్చాపనైనా చేయడానికి సిద్ధపడి అలాంటి వార్తలు రాస్తారు. లేదంటే అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అదుపులో తీసుకోలేదు, అవినాష్ రెడ్డి గారిని ఎందుకు చంపేయలేదు, లేదంటే జగన్ గారిని ఎందుకు పొడి చేయలేదు, ఇదే వార్తలు పత్రిక రాసేది. ఎందుకు అరెస్ట్ చేస్తారండి అవినాష్ రెడ్డి గారిని? ఎచ్చేదిగా వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని అరెస్ట్ చేయాలా? వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా? మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అతనికి సంబంధం లేదు ఆ నియోజకవర్గం, ఆ జిల్లాతో కూడా అతనికి సంబంధం లేదు. అతను అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి. అతను వచ్చి పోలింగ్ బూత్లో డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వస్తే ముందు తీసుకెళ్లి 4 పెట్టా పీకి బొక్కలో వేయాల్సింది వాళ్ళు కదా. మీరు నిజంగా పత్రికలు నడుపుతుంటే, మీరు నిజంగా బ్రోకరిజం చేయకుండా ఉంటే నువ్వు రాయాల్సినటువంటి వార్త అది కదా. ఏదైతే బ్రోకర్ కిరణ్, నువ్వు రాయాల్సిన వార్త ఏంటి?
వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, తప్పించుకొని పారిపోయాడు, కళ్ళు ఏమన్నా పోయినాయా? వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా లేదు మీకు ట్రీట్మెంట్ చేయించడానికి. ఇప్పుడు ఇక్కడ ఎత్తుకుపోయింది ఎన్టీఆర్ వైద్య సేవ. లేదు అదుపులోకి తీసుకోలేదు, పారిపోయాడా? కళ్ళు ఏమన్నా పోయినాయా? కనపట్లేదా? రోజు అన్ని టీవీలతో మాట్లాడేటటువంటి వీడియోలు మీకు కనపడలేదా? పారిపోయాడా? డిఐజీ కోయ ప్రవీణ్ వచ్చి అంటే అక్కడ అంతా శాంతి భద్రతలో అన్ని ఇంటి కాపాడాడంట. అదే పత్యాపారం, ఆయన చేసిన పత్యాపారం ఏదో కనపడింది కదా అంతా. దొంగ ఓట్లేసి దొంగ పార్టీలు మీరు ఒక దొంగ పత్రికలో ఒక్క జెడ్పీటీసీ ఎన్నికలు గెలవడం కోసం ఒక్కడికి మగతనం లేదు. మగతనం ఏమన్నా ఒక 1% అనే సీవు నెత్తులేమన్నా ఏడ్స్ వచ్చుంటే ఫెయిర్గా ఎలక్షన్ చేస్తారు. ఇట్లా కాదు ఈ వార్తలు రాసి ఒంటిమిట్టలో సహకారం అందించారు, అవినాష్ రెడ్డిని తప్పించుకొని సుధీర్ రెడ్డి ఇంటికి చేరుకున్నాడు, ఇది వార్తలా? అంటే లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు నామినేషన్లు వేయకూడదు, వీళ్ళకి ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఎందుకు ఇంకా ఇట్లాంటి దానికోసం ఎందుకు అంటే మీరు చేతగానితనం ఏందో మీరే స్పష్టంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ. సో ఎలా పోలీసుల్ని ఇంకా అధికార పార్టీని రెచ్చగొట్టడానికి పత్రికలు ఇలాంటి వార్తలు అంటే వీళ్ళు చెప్పినట్టు నడవాలి. అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని అర్జెంట్గా అరెస్ట్ చేయాలి. జగన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళు అనంతపురం వెళ్తున్నారు పెళ్లికి, వీళ్ళు అరెస్ట్ చేసుకోండి, మీకు ఆనందం తీరిద్ది కదా. అట్టన్నా బతకండి, అట్టన్నా లేదు రోజు చావుడు వార్తలు, చచ్చేటటువంటి వార్తలు ఎందుకు? 40 రోజుల్లో 1.20 కోట్ల ఇళ్ళకి తిరిగారంట తెలుగుదేశం వాళ్ళు. మరి ఎవరికి కనపడలా? ఏ టెక్నాలజీలో తిరిగారేమో. దేశంలో ఏ అధికార పార్టీ ఈ స్థాయిలో జనంలోకి వెళ్ళలేదు. వాహవా సూపర్. సార్ డబ్బా కొట్టుకోట్లో మిమ్మల్ని మించినోడు లేడు. సుపరిపాలన తొలి అడుగులో రికార్డు సాధించాం. 14 నెలల కాలంలో రికార్డు సాధించాడు చంద్రబాబు నాయుడు గారు. దేంతో? ఆత్మహత్యలు, రైతులు, లేదంటే మహిళల మీద అత్యాచారాల్లో రికార్డు, హత్యలు చేయడంలో రికార్డు, ఆఖరికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికి చంపుతా ఒక రికార్డు సృష్టించుకున్నారు మీరే. ఇప్పటికీ అట్లా పట్టుకునే పరిస్థితి లేదు. నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేస్తే సంవత్సరమైనా శవం దొరకలా, రికార్డు. 14 నెలల్లో 1,91,000 కోట్ల అప్పు, రికార్డు. సుపరిపాలన తొలి అడుగులో రికార్డు సాధించామంటే ఇదే కదా రికార్డు. ఏంటంటే మీరు సాధించిన రికార్డు ఇదే. సిగ్గు లేదు చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు. రికార్డు సాధించారా? మీరు సాధించినటువంటి రికార్డులు రాష్ట్రాన్ని నాశనం చేసే రికార్డులు. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పచెప్పడం గొప్ప రికార్డు. ఒక్కటంటే ఒక్క పోర్టు కూడా కట్టకపోగా అవి కూడా ప్రైవేట్కి అప్పచెప్పాలనే ప్రయత్నం గొప్ప రికార్డు. అప్పులు చేసి ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం ఇవ్వకపోవటం గొప్ప రికార్డు. అసలు ఇంకా పెద్ద గొప్ప రికార్డు ఏంటంటే మీరు వచ్చిన 14 నెలల్లో ప్రతిరోజు అమరావతిలో నీళ్ళు ఎత్తి తోడేటటువంటి కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టారు. రోజు నీళ్ళు ఎత్తి తోడటమే, అది కదా గొప్ప రికార్డు. ఈ యొక్క రాజధానిలో రోజు నీళ్ళు ఎత్తి తోడేటటువంటి పథకం ఎక్కడా లేదు. చిన్నపాటి వర్షం పడకపోయినా తోడటం, మోటార్లు పెట్టి నీళ్లు తోడి అవతలేయటం, మళ్ళీ వస్తే నీళ్ళు మళ్ళీ తోడి అవతలేయటం. 14 నెలల కాలంలో మీరు సాధించినటువంటి గొప్ప రికార్డులో ఇది బ్రహ్మాండం. ఇది గిన్నీస్ బుక్ రికార్డు. స్త్రీ శక్తితో 90% హామీలు నెరవేర్చినట్టే. రేపు ఉచిత బస్సు ఇస్తే 190% ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాడంట. ఒక ఫ్రీ బస్ ఇచ్చేయగానే 90% హామీలు నెరవేర్చినట్టే అంట. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఏదైతే మీరు ఇస్తారన్న 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ఏదైతే నెల 1500 ఏమైనాయి? ఆయన షణ్ముఖ వ్యూహంలో ఉన్నాడు కదా మీ దత్తపుత్రుడు. ఆ షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 500 మందికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0, 143 హామీలు ఇచ్చారు మీరు. ఏమైంది? అన్ని గుండు 0. కానీ 90% అంటే అమలు చేస్తాడంట. ఈ నెల 25న అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ 6 పేరుతో భారీ బహిరంగ సభ. అస్సలు కళ్ళు ఆర్పకుండా ఇట్లా మీటింగ్లు పెట్టి కూడా పచ్చి అబద్ధాలు ఆడటం మీకు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మించినట్టు. సూపర్ హిట్ సూపర్ 6 పేరుతో బహిరంగ సభ పెడతారంట. అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా. ప్రజలు నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు కూడా ఏమాత్రం లేకుండా ఎలా బతుకుతున్నారో అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈరోజు మాట్లాడేటటువంటి మాటలు చూస్తా ఉంటే హామీలు అంటే మాకు 90% కాదు, 100కి మీరు 200% హామీలు అమలు చేసామని చెప్పేది అయిపోయింది కదా. వినేవాళ్ళు ఏమైనా ఎర్రి అలాగా మీకు కనపడుతున్నారా? చెప్పేవాడు చంద్రబాబు అయితే. ఏ విధంగా వీళ్ళు ప్రతిరోజు ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేసి అంతకుముందు ఎన్నికలు ఎలా గెలిచారో ఇప్పుడు కూడా అదే అబద్ధాలని ఇక్కడ జరిగినట్టుగా ఇలా హామీలు అమలు చేయకపోయినా చేసేసినట్టుగా ఏ విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ బహిరంగ సభలు పెట్టి మరి
ఇక సూపర్ హిట్ అయిందంట సూపర్ 6, అట్టర్ ఫ్లాప్ సూపర్ 6 అనేది. సో గుండు 0, మీరు సూపర్ 6 ఏం ఇవ్వాలి, గుండు 0 మీరు ఇచ్చింది. దీనికి మళ్ళీ బహిరంగ సభ పెట్టి మళ్ళీ దానికి ఒక 100 కోట్లు తగలేసి మళ్ళీ ప్రజల డబ్బుని మళ్ళీ అక్కడ మేము ఇది చేసాం ఇచ్చేసాం అని చెప్పి ఏదైతే అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం.